అందరికీ దండాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది శబరిమల తెలుసు కదా మీకు. శబరిమల అయ్యప్ప దేవస్థానం దగ్గర పంబా నది ఉంటదనమాట. ఆ పంబా నది యొక్క రేవ్ అనమాట. ఆ రేవ్‌లోకి దిగే మెట్ల మీద ఎంత అపరిశుభ్రంగా ఉన్నాయి చూడండి. బ్రష్‌లు, షాంపూ ప్యాకెట్లు, సబ్బు ప్యాకెట్లు, చిన్న చిన్న గుడ్లు, కాగితాలు అన్నీ ఇక్కడే పాడేస్తున్నారు. ఈ అయ్యప్ప మాల ధరించిన వాళ్ళు పంబా నదిలోకి దిగామా, 3 మునకలేసామా, బయటకొచ్చామా అని ఉండాలి గానీ, ఎందుకింత చెత్తంతా ఇక్కడ పోసి ఇంత అపరిశుభ్రం చేస్తున్నారు? అసలు నాకు అర్థం కాదు. పళ్ళు తోముకుని నురగ అక్కడే ఊసేస్తున్నారు. షాంపూతో స్నానం చేసి నురగ అక్కడే పాడేస్తున్నారు. ఈ షాంపూ ప్యాకెట్లు, సబ్బు ప్యాకెట్లు, బ్రష్లు వాడేసినవన్నీ అక్కడే పాడేస్తున్నారు. చిన్న చిన్న గుడ్డ ముక్కలు అక్కడే వేస్తున్నారు. ఈ స్వామిని చూడండి, సబ్బు పెట్టి మరి బట్టలు ఉతుకుతున్నారు. అవసరమా పంబా నదిలో బట్టలు ఉతకడం? నదీ స్నానం అంటేనే చాలా పవిత్రమైనది. నదుల దగ్గర ఎలా స్నానం చేయాలో ఏంటి గురుస్వాములు చెప్పరో ఏంటో మరి నాకు తెలియదు. మన దేవాలయాల్ని, మన నదుల్ని మనం కాపాడుకోకపోతే, మనం శుభ్రంగా ఉంచకపోతే ఇంకెవరు శుభ్రంగా ఉంచుతారు? అయినా అయ్యప్ప స్వాములనే మొత్తం తప్పు అని చెప్పలేము. దేవస్థానం ట్రావెన్కోర్ సంస్థ వారు ఒక్క చెత్త కుండి కూడా పెట్టలేదు ఇక్కడ.